పల్నాడు జిల్లాలో ముఠాగా ఏర్పడి వరుసగా చోరీలు చేస్తున్న 9 మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 18 బైకులు, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, ఎల్ఈడీ టీవీలు, 10,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరుపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ఇళ్లలో వీరు చోరీలు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం యలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయులు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాసి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవలిని పట్టుకోవడం జరిగింది. చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్